హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 28 ఆగస్ట్ 2024 పూర్తి సమాచారాన్ని అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 750 పోస్టులకు సంబంధించి ఒక జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెట్టాను. సో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజు కావడంతో వెబ్సైట్లో కొద్దిసేపు సాంకేతిక సమస్యలు అయితే తలెత్తాయి. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులతో పాటు ఇతర పత్రాలు అప్లోడ్ చేసేందుకు పోటీ పడ్డారు. వెబ్సైట్లో ఇబ్బందులు తలెత్తిన కొద్దిసేపటి తర్వాత అధికారులు పరిష్కరించారు. గడువు ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేశారు. వీటి పునః పరిశీలన తర్వాత ఈ నెల 29న అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఈ నెల 23న మార్గదర్శకాలు అయితే వెలువడ్డాయి. సో నిన్నటితో ఆన్లైన్లో ఈ మార్గదర్శకాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి డేట్ ముగిసింది. టోటల్గా గ్రామ వార్డు సచివాలయాల్లో 12,000 మంది దరఖాస్తులు చేసుకున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించి రేపు కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు 30వ తేదీ. సో వాళ్ళ స్థానాలకు అర్హులైతే బదిలీలు అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అప్డేటు. చాలామంది బదిలీలకు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే 4,929 స్కూల్ అసిస్టెంట్లు సర్దుబాటు అని చెప్పి రావడం జరిగింది. ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,285 మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులు ఉండగా 7,848 మంది కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మండల స్థాయిలో 4,929 ఇక్కడ మందిని కొరత ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ప్రకాశం జిల్లాలో 380 టీచర్లు అత్యధికంగా సర్దుబాటు అయ్యారు. మండల స్థాయిలో అనంతపురం జిల్లాలో 367, సత్యసాయి జిల్లాలో 295, నెల్లూరు జిల్లాలో 271 మందిని సర్దుబాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 35 మందిని, మన్యం జిల్లాలో 58 మందిని, విశాఖపట్నంలో 91 మందిని సర్దుబాటు చేశారు. బుధవారం నుంచి డివిజన్ స్థాయి సర్దుబాటు ప్రక్రియ అయితే ప్రారంభమైతే కానుంది అని చెప్పి మనకు ఆంధ్రజ్యోతిలో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఏబిపిసి గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థులను మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ అయితే కోరడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి షర్మిల గారు కూడా కోరడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. గ్రూప్ 2 డిప్యూటీ డిఈఓ పోస్టుల ఎంపికలో 1:100 విధానాన్ని ఇక్కడ అనుసరించాలని, దీన్నే గ్రూప్ 2 ఎంపికలు కూడా కొనసాగించాలని, ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ ఆయన కోరడం అయితే జరిగింది. సో ఎన్నికల ఒత్తిడి, గ్రూప్ 1 సిలబస్ రివిజన్ చేయకపోవడం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్తోనే ప్రిలిమ్స్ పరీక్ష పెట్టడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదన గురయ్యారని తెలిపారు. అభ్యర్థుల జీవితాలకు సంబంధించి అంశం కనుక రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెంటనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి న్యాయం చేయాలని చెప్పి కోరడం అయితే జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం. ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి.